అల్లాహ్ను ఎవరు సృష్టించారు? ఎప్పుడైనా ఈ మనసులో ఈ ప్రశ్న వచ్చిందా? అల్లాహ్ అన్నింటినీ సృష్టించారు కదా, మరి అల్లాహ్ను ఎవరు సృష్టించారు? అలా అనిపిస్తే ఒక్కసారి ఆగండి. ఈ ప్రశ్నకు సమాధానం అర్థం చేసుకునే ముందు అల్లాహ్ ఎవరో అర్థం చేసుకోవడం అవసరం. అల్లాహ్ ఖురాన్లో ఇలా సెలవిచ్చారు: అల్లాహ్, ఆయన తప్ప సత్యమైన ఆరాధ్యుడు ఎవరూ లేరు. ఆయన సదా జీవించి ఉన్నవాడు, సమస్తాన్ని నిలబెట్టేవాడు. ఆయనకు కునుకు రాదు, నిద్ర కూడా రాదు. మరియు అల్లాహ్ ఇలా సెలవిచ్చారు: ఆయనే మొదటివాడు, ఆయనే చివరివాడు, ఆయనే ప్రత్యక్షుడు, ఆయనే గుప్తుడు, మరియు ఆయన ప్రతి విషయాన్ని బాగా తెలిసినవాడు. అంటే అల్లాహ్కు ముందు అమరూ లేరు. అల్లాహ్ ఎప్పటినుంచో ఉన్నారు, ఎప్పటికీ ఉంటారు. అల్లాహ్ ఖురాన్లో ఇలా సెలవిచ్చారు: చెప్పండి, ఆయనే అల్లాహ్, ఏకైకుడు. అల్లాహ్ స్వయం సమృద్ధుడు. ఆయన ఎవరినీ కనలేదు, ఆయన పుట్టలేదు, మరియు ఆయనకు సమానమైనవాడు ఎవరూ లేరు. మరియు అల్లాహ్ ఇలా సెలవిచ్చారు: ఆయన లాంటి ఏదీ లేదు, మరియు ఆయన సర్వం వినేవాడు, సర్వం చూసేవాడు. ఒక విషయం సృష్టించబడితే దానికి ఒక సృష్టికర్త ఉంటాడు. కానీ అల్లాహ్ సృష్టించబడిన వారు కాదు. అల్లాహ్ సృష్టికర్త, సృష్టించబడిన వారు కాదు. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు చెప్పారు: శైతాన్ మనిషి మనసులో ఇలా సందేహం కలిగిస్తాడు: దీనిని ఎవరు సృష్టించారు? దానిని ఎవరు సృష్టించారు? చివరకు ఇలా అంటాడు: మరి నీ ప్రభువుని ఎవరు సృష్టించారు? అప్పుడు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం దీనికి పరిష్కారాన్ని చెప్పారు: అల్లాహ్ శరణు కోరండి మరియు ఆ ఆలోచన ఆపివేయండి, మరియు సహీహ్ ముస్లింలో నుండి నేను అల్లాహ్పై విశ్వసించాను అని చెప్పాలి. కాబట్టి ఇలాంటి శైతానీ సందేహాలను వెంబడిస్తూ ఈ విశ్వాసాన్ని బలహీనపరచుకోకండి. మనకు స్వర్గానికి వెళ్లే మార్గం చూపించబడింది. తౌహీద్, నమాజ్, తౌబా, సత్కార్యాలు మరియు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంకు విధేయత. ఈ ప్రపంచానికి సృష్టికర్త అయిన అల్లాహ్ స్వయంగా తానే మొదటివాడినని, తాను సృష్టించబడలేదని, తనకు సమానమైన వాడు ఎవరూ లేడని ప్రకటిస్తున్నప్పుడు విశ్వాసం తీసుకున్న తర్వాత మనిషి ఇలాంటి శైతానీ సందేహాలను వెనుక ఎందుకు వెళ్ళాలి? ఎక్కడైనా మన విశ్వాసం బలహీనపడుతోందా? మరణం రాకముందే మీ విశ్వాసాన్ని సరిచేసుకోండి. ఎందుకంటే మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు.